Hey, what's up? నా పేరు మహేష్ జోపారి. వెల్కమ్ బ్యాక్ టు డే 9 ఆఫ్ అవర్ వీడియో సిరీస్. ఒకవేళ మీరు నా ఛానల్ కొత్తగా అయితే వెంటనే వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూడండి గైస్. వీఆర్ బిల్డింగ్ ఎ సాఫ్ట్వేర్ విచ్ క్రియేట్స్ అన్లిమిటెడ్ సాఫ్ట్వేర్స్ ఫర్ అబ్సల్యూట్లీ ఫ్రీ విత్ జీరో కోడింగ్ స్కిల్స్ అండ్ జీరో ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో మనమైతే కస్టమైజ్ అనే ఒక నావిగేషన్ పేజ్ని అయితే క్రియేట్ చేసేసాం ఇక్కడ డే 8లో. బిల్డ్కి వెళ్ళే ముందు మనం ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ని అయితే క్రియేట్ చేయాలి. లెట్ మీ షో యూ వాట్ ఈస్ దాట్. సో మనం డాష్బోర్డ్కి వెళ్ళినప్పుడు వెన్ ఐ క్లిక్ ఆన్ స్టార్ట్ న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ చూడండి జనరేట్ విత్ ఏఐ, ఈ ఆప్షన్ మీద అయితే మనం వర్క్ చేసాం, రైట్? అండ్ వీఆర్ అప్ టు కస్టమైజ్ నావిగేషన్. కానీ వెన్ వి టాక్ అబౌట్ ఐ ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఐడియా, ఈ పర్టికులర్ ఆప్షన్ మీద ఇంకా మనం స్టార్ట్ కూడా చేయలేదు. ఓకే, ఈ రెండు కాంబినేషన్స్తోనే మనం బిల్డ్ సెక్షన్ని క్రియేట్ చేస్తున్నాం. అందు గురించే దాన్ని కొంచెం పాజ్ చేసి పెట్టాం. సో ఈ పర్టికులర్ ఆప్షన్లో మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు స్క్రేప్ డీటెయిల్స్. ఓకే, ఒకవేళ మీ దగ్గర ఐడియా ఉంది, లేదంటే నా దగ్గర ఆల్రెడీ ఒక ఐడియా ఉన్న వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ని ఎట్లా రెప్లికేట్ చేయాలి, ఆ ఐడియాని ఎట్లా రెప్లికేట్ చేయాలి, అండ్ మీ దగ్గర ఒక యూనిక్ ఐడియా ఉంది, ఆ యూనిక్ ఐడియాని ఎట్లా తీసుకెళ్ళాలి ముందుకు, ఈ ఆప్షన్ అనేది హెల్ప్ చేస్తుండే. ఐ ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఐడియా. సో నేను ఈ ప్రాంప్ట్ అనేది ఆల్రెడీ రాసుకున్నాను, ఇది కాపీ చేసేసుకుంటాను నేను. అండ్ ఈ ప్రాంప్ట్కి యాక్సెస్ కావాలని అనుకుంటే we are opening the gates for the first 500 members who are really interested to get access to this exact same prompts what I'm using. నేను ఏదైతే ప్రాంప్ట్స్ యూజ్ చేస్తున్నానో దానికి యాక్సెస్ కావాలని అనుకుంటే we are opening the gates. We are not going to charge any thousands of rupees from you guys. జస్ట్ మేము కమ్యూనిటీ ప్లాట్ఫామ్ ఫీనే ఛార్జ్ చేస్తున్నాము. దట్ వుడ్ బి ఇన్ బిట్వీన్ 10 రూపీస్ ఆర్ 20 రూపీస్. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, వెళ్ళి ఫస్ట్ లింక్ ఉంది కింద, క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ అయిపోయింది. సో దట్ యూ విల్ బి గెటింగ్ యాక్సెస్ టు దిస్. ఓకే, సో ఈ ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకొని నేను ఐ విల్ గో టు ద ఆప్షన్ వేర్ ఐ లెఫ్ట్. ఓకే, ఇక్కడ నేను ఈ పర్టికులర్ ప్రాంప్ట్ని ఎంటర్ చేస్తాను అండ్ ఈ యారో మీద క్లిక్ చేస్తాను. ఓకే, సో ఇట్ వుడ్ బి లైక్ టేకింగ్ అరౌండ్ 4 minutes, 5 minutes ఆర్ 10 minutes అట్లా టైం తీసుకొని మీకు నెక్స్ట్ పేజ్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే, ఇప్పుడు చూపిస్తాను, నేనైతే ఆల్రెడీ క్రియేట్ చేసేసుకున్నాను. సో వన్స్ ఐ క్లిక్ ఆన్ వ్యాలిడేట్ మై ఐడియా, చూడండి ఇట్లా 2 డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, మీరు ఫిల్ మాన్యువల్లీ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆటో ఫిల్ ఫ్రమ్ యూఆర్ఎల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్ ప్రెసెంట్ మనం దీని మీద అయితే వర్క్ చేద్దాం. ఓకే, సో వెన్ ఐ క్లిక్ ఆన్ యూజ్ ఆటో ఫిల్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్ట్ గొరిలా అనే ఒక వెబ్సైట్ ఉంది, దీన్ని రిప్లికేట్ చేద్దామని అనుకుంటున్నాను ఈ ఐడియాని. ఇక్కడ ఎంటర్ చేసి స్క్రేప్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే ఒక్కొక్కసారి ఇది పనిచేయదు గైజ్. ఆ ఇన్ఫర్మేషన్ని స్క్రేప్ చేయనీకే ఇట్ వుడ్ బి టేకింగ్ టైమ్ ఆర్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే యూ జస్ట్ టైప్ ఎ స్మాల్ మెసేజ్ సేయింగ్ నాకు ఎర్రర్ వస్తుంది, ఐఎమ్ కమింగ్ అక్రాస్ విత్ సో అండ్ సో ఎర్రర్, సో ప్లీజ్ డూ చెక్ అండ్ హెల్ప్ మీ అవుట్ విత్ అక్యురేట్ రిజల్ట్స్ అని టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేసేస్తే అది మీకు మళ్ళీ కొత్తగా జనరేట్ చేసేస్తుంది. సో నాకు కూడా అదే ప్రాబ్లమ్ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. బట్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ రిజల్ట్స్ డన్ దెన్ ఇట్స్ ఫైన్ అండ్ గుడ్. సో నేను ఇప్పుడు స్క్రేప్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, ఎక్స్ట్రాక్టింగ్ ప్రోడక్ట్ డీటెయిల్స్. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఆ పర్టికులర్ వెబ్సైట్ టెస్ట్ గొరిల్లా వెబ్సైట్ మీద ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని అంతా స్కాన్ చేసి దాని త్రూ ఇట్ వుడ్ బి జనరేటింగ్ అస్ విత్ సమ్ యూనిక్ ఐడియా. సో ఇది కొంచెం టైం పడుతుంది ఇన్ఫర్మేషన్ స్క్రేప్ చేయడానికే. లెట్స్ వెయిట్ ఫర్ ఎ వైల్. ఆల్రైట్, ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం తీసి ఇచ్చేసింది. అండ్ ఇక్కడ టెస్ట్ గొరిల్లా అని ఉంది కదా, దీన్ని మీరు రీనేమ్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ లైక్ టు యాడ్ ఎనీ పాయింట్స్, కొన్ని MVP ఫ్యూచర్స్ యాడ్ చేయాలనుకున్నా యూ కెన్ డూ యాడ్ ఇట్ ఓవర్ హియర్. అండ్ ప్రైజింగ్ కూడా చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత వ్యాలిడేట్ మై ఐడియా మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఓవర్ వ్యూ నుంచి మళ్ళీ ఇదంతా స్టార్ట్ అవుతుంది. సో రైట్ నౌ మనకు మార్కెట్ స్కోర్ అవన్నీ వచ్చేసింది. కంటిన్యూ టు బిల్డ్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇట్ వెంట్ టు ఓవర్ వ్యూ, మార్కెట్, కస్టమైజ్, మళ్ళీ బిల్డ్కి వెళ్తుంది. బిల్డ్ నుంచి యూ కెన్ స్టార్ట్ క్రియేటింగ్ దిస్ MVP అప్లికేషన్స్. Alright guys, so right now we are done creating with our next navigation. Next ఏం చేస్తామంటే we are going to work on I already have an idea. ఈ fill manually అని ఉంది కదా, దీని మీద వర్క్ చేయబోతున్నాం. And we have opened the gates for the people who like to try out this exact same prompts. మీకు దానికి యాక్సెస్ కావాలని అనుకుంటే ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి నా కమ్యూనిటీలో గెట్ ఇన్ అవ్వండి. సో దట్ యూ విల్ బి గెటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ access from my end. Okay,
So I'll catch you in the next video, guys. Have a great day and don't forget to subscribe. Bye bye.